హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. సో లాస్ట్ టైం పార్ట్ 2లో మనం విక్టర్ రీసెర్చ్ చేస్తున్నాడని చెప్పాను కదా. సో పార్ట్ 3లో కంటిన్యూ చేద్దాం మిగతాది. సో రీసెర్చ్ చేయడానికి విక్టర్ ఊరవతల ఒక టవర్ని ఎంచుకుంటాడనమాట. యాక్చువల్లీ ఆ టవర్లో ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఆ టవర్కి పైన ఒక యాంటీనా ఉంటుంది. సో అది ఎప్పుడైనా బాగా పెద్ద భారీగా వర్షం పడ్డప్పుడు పిడుగులు, మెరుపులు, ఉరుములు వాటన్నిటిని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఆ టవర్ పైన ఒక యాంటీనా ఉంటుంది కదా, అది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక డివైస్లో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. అది స్టోర్ చేస్తే ఆ డివైస్ నుంచి వీడు సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లాంటిది కన్వర్ట్ చేసి పెడతాడనమాట. సో ఇప్పుడు ఒక మనిషిని తయారు చేస్తున్నాడు కదా వీడు, మొత్తం ఈ మనిషిలో ఉన్న నరాలు మొత్తం వీడికి ఎలా కావాలో అలా అతికిచ్చేసుకున్న తర్వాత ఆ ఎనర్జీని వీడికి పాస్ చేస్తాడు. ఫుల్ జ్వరం అంటే వర్షం పడుతూ ఉంటుంది, వీడి పని అంతా చేస్తూ ఉంటాడు. వీడి దగ్గర ఒక ఇన్వెస్టర్ ఉన్నాడని చెప్పాను కదా, డాక్టర్ పెట్టుబడి పెడుతున్నాడు. వాడు వచ్చి ఏం చెప్తాడంటే, నీకు ఒక వారం రోజులే టైం ఉంది, నువ్వు ఇది తయారు చేస్తే తయారు చేయి, లేకపోతే నేను ఇది వేరే ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా వాడు ఆ ఫ్రస్ట్రేషన్లో నరాలన్నీ కూడా ఫాస్ట్గా అతికిచ్చేస్తాడనమాట. అతికిచ్చేసేసి ఆ ఎనర్జీని మొత్తాన్ని ఆ బాడీకి పాస్ చేస్తాడు. సో ఏమవుతుందని అంటే మనం అందరం ఇంకా తీవ్రంగా ఎదురు చూస్తూ ఉంటాం ఆడియన్స్, ఏంటి ఏమవుతుంది, మనిషి తయారు చేస్తాడా వీడు అని చెప్పి. చూస్తే ఆ ఎనర్జీకి ఆ మనిషిలోంచి పొగలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో వీడు ఆ ఎనర్జీకి తట్టుకోలేక లోపల బర్న్ అయిపోయాడు వీడు అని చెప్పి ఇంకా అదంతా ఆపేసేసి, నేను ఫెయిల్ అయిపోయాను, నేను దేనికి పనికిరాను జీవితంలో అని చెప్పి వాడు ఒక 2 పెగ్గులు వేసి వెళ్ళి పడుకుంటాడనమాట. సో పడుకుంటాడు, బాధపడతాడు. పొద్దున్న లేచేసరికి చూస్తే వాడు ఎవరినైతే తయారు చేస్తాడో ఆ మనిషి వచ్చి వాడి మంచం ఎదురుగ్గా నించొని ఉంటాడు. ఆ సీన్ చూపిస్తారు బ్రో మనకి. అసలు లిటరలీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అసలు ఏ హర్రర్ మూవీకైనా సరే ఇలాంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది మనం భయపడడానికి. ఆ ఎలిమెంట్ ఇదే అనమాట ఇక్కడ. సో వాడు ఎవరెవరి బాడీ పడుస్తున్నా వాడు తయారయ్యాడు కదా, వాడు వచ్చి అలా చూస్తూ ఉంటాడు అనమాట విక్టర్ని. సో విక్టర్ ఫస్ట్ చాలా భయపడతాడు, అమ్మో ఏంటి అని చెప్పి. తర్వాత నెక్స్ట్ సెకండ్ రియలైజ్ అవుతాడు, ఓకే వాడు రీసెర్చ్ పనిచేసింది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు ఆ మనిషి తయారు చేశాడు కదా, వాడు ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా అయితే పుట్టినప్పుడు పిల్లలకి ఏమీ తెలియదో ఆ మనిషికి కూడా ఏమీ తెలియదు అనమాట. మాటలు మాట్లాడడం కానీ, నడవడం కానీ, ఏదైనా పనులు చేయడం కానీ వాడికి అసలు ఏం తెలీదు. లైక్ చిన్నపిల్లలకి ప్రతిదీ కూడా వింతగానే ఉంటుంది. ఒక గాలి వచ్చినా, ఒక ఎండపడ్డా వాళ్ళకి వింతగానే ఉంటుంది. సో ఈ తయారు చేసిన మనిషికి కూడా అలానే వింతగానే ఉంటుంది అనమాట. సో విక్టర్ ఫస్ట్ నేను విక్టర్ని అని చెప్పి వాడి పేరు నేర్పిస్తాడు. సో ఇంకా మనిషి ఏం చేస్తాడంటే, ఇంకా ప్రతిదానికి దేన్నైనా సరే, ఏ వస్తువుని చూసినా ఏం చేసినా సరే అది విక్టర్ విక్టర్ అంటూ ఉంటాడు అనమాట. సో వీడికి ఏంటంటే ఎంత ఫాస్ట్గా దీన్ని ఒక రియల్ మనిషిలాగా చేసి ఆ మెడికల్ కౌన్సిల్లో ప్రూవ్ చేయాలి నేను చేసింది కరెక్టే అన్న ఆలోచనలో ఉంటాడు. కానీ వీడేమో ప్రతిదానికి విక్టర్ 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 అంటూనే ఉంటాడు అనమాట. సో అందుకని విక్టర్కి చాలా కోపం వస్తుంది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను అన్నీ కరెక్ట్గానే చేశాను కదా, అయినా సరే వీడు ఎందుకని రియల్ మనిషిలాగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి అంటాడనమాట. కానీ వీడికి మధ్య మధ్యలో భయం కూడా ఇస్తూ ఉంటుంది వాడిని చూస్తుంటే. అందుకని ఏం చేస్తాడంటే వాడిని సంఖ్యలు వేసేసి గోడకు కట్టేస్తాడనమాట. కట్టేసి నేర్పిస్తూ ఉంటాడు, ఇది అది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి వస్తే ఇది గాలి, ధూళి వస్తే ధూళి, ఇది ఎండ, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. కానీ వాడేమో ప్రతిదీ ఏం చూసినా కూడా విక్టర్ అంటూనే ఉంటాడు అనమాట. ఈలోపు ఏమవుతుందంటే విక్టర్ వాళ్ళ తమ్ముడు, ఆ తమ్ముడి గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకసారి వస్తారనమాట వీరు రీసెర్చ్ ఎంతవరకు వచ్చిందా అని చెప్పి చూడడానికి. సో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ అమ్మాయి ఉంటుంది కదా వాడి గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయికి వీడు తయారు చేసిన మనిషి చాలా నచ్చుతాడు అనమాట. లైక్ ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది, అసలు ఒక జీవిని మనం ఎలా తయారు చేయగలము అని చెప్పి. అదంతా దేవుడికే సాధ్యం కదా, ఒక జీవిని మనం ఎలా తయారు చేయగలము అని చెప్పి ఆ తయారు చేసిన వాడిని అడ్మైరింగ్గా చూడదు, ఆ తయారైన మనిషిని అడ్మైరింగ్గా చూస్తుంది ఆ అమ్మాయి. చూసి వాడితో మాట్లాడడము, వాడితో ఇంటరాక్ట్ అవ్వడము అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అమ్మాయి పేరు ఎలిజబెత్. అమ్మాయి చెప్తుంది నా పేరు ఎలిజబెత్ అని చెప్తుంది వాడికి. సో వాడు ఇన్నాళ్ళు విక్టర్ విక్టర్ అంటూ ఉంటాడు కదా, కానీ ఫస్ట్ టైం ఇంకొక పేరు చెప్తాడు, ఎలిజబెత్ అని అంటాడనమాట. సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఆ అమ్మాయి పేరు వాడు పిలిచాడని చెప్పి. వాడు ఏం చేస్తాడంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక ఆకు ఉంటుంది అక్కడ, ఒక లీఫ్,
అది అమ్మాయికి గిఫ్ట్ కింద ఇస్తాడనమాట.